వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. షర్మిల నుంచి వైఎస్ను దూరం చేయగలరా? వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లో క్రియాశీలం అవుతూ ఉంటే వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోతోంది. దివంగత వైఎస్ తనయగా ఆమె తండ్రి వారసత్వం తన నుంచి లాగేసుకుంటుందన్న భయం జగన్ను వెంటాడుతోంది. ఆమె మాటల తూటాలు తన కోటను బద్దలు కొట్టేస్తాయన్న వణుకు నిలవనీయడం లేదు. వైసీపీ అధికారానికి ఏపీలో షర్మిల ఎంట్రీ చరమగీతం పాడేయటం ఖాయమన్న నిర్ణయానికి జగన్ అండుకో వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఆమెను నిలువరించాలంటే ఆమెపై, ఆమె వ్యక్తిత్వంపై బురద జల్లడంతో పాటు ఆమెను వైఎస్ కుటుంబీకురాలు కాదని ప్రజల్లో ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. అందుకే వైసీపీ సామాజిక మాధ్యమ విభాగాల్లో వైఎస్ షర్మిలపై దుష్ప్రచారం, దూషణలు మొదలుపెట్టేసింది. అంతేకాదు ఆమె నుంచి వైఎస్ను దూరం చేయడానికి కూడా రెడీ అయిపోయింది. అందుకే ఎక్కడ వైఎస్ షర్మిల పేరు ముందు వైఎస్ అన్న అక్షరాలు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాదు జగన్ అనుకూల మీడియా కూడా ఉద్దేశపూర్వకంగా వైఎస్ షర్మిల వార్తలను కవరేజ్లో ఆమె పేరు ముందు వైఎస్ అక్షరాలను మాయం చేస్తోంది. ఇక ఆమె మొదటి వివాహం, రెండో వివాహం అంటూ వ్యక్తిగత అంశాలను కూడా తెరపైకి తీసుకుంటూ ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఎస్టాబ్లిష్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియా విభాగం నానా కంటాలు పడుతోంది. ఒకవైపు ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి షర్మిల, ఆయన కూడా వైఎస్ షర్మిల అనడం లేదు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ సర్కారుపై చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయంటూ కన్నీరు పెట్టుకున్నంత పనిచేసి మొత్తంగానే అయినా ఆమె చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ఓ రకంగా విష ప్రచారానికి తెరలేపారు. వైఎస్ను, వైఎస్ కుటుంబాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, విమర్శించి, దూషించిన వారి పంచన చేరారంటూ సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారు. ఇంకా సజ్జల పుత్రరత్నం వైసీపీ మీడియా వింగ్ చీఫ్ సజ్జల భార్గవరెడ్డి అయితే మర్యాద ముసుగు తీసేసి ఆయన హయాంలో వైసీపీ సామాజిక మాధ్యమ విభాగం ఆరితేరిన బూతు పురాణంతో రెచ్చిపోతున్నారు. మొత్తంగా ఎంత ప్రయత్నించినా వైఎస్ షర్మిల పేరు నుంచి వైఎస్ పదాలను తీసేయడం సాధ్యమయ్యే పని కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగనన్న వదిలిన బాణాని అంటూ గతంలో షర్మిల జగన్ కోసం చేసిన ప్రచారం సందర్భంగా ఆమె వైఎస్ షర్మిలగానే ప్రజల ముందుకు వచ్చారు. వైఎస్ రాజన్న బిడ్డగానే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్ కెరీర్ని కొనసాగిస్తున్నారు. 4.5 ఏళ్ల పాలనలో అన్ని రంగాల్లోనే విఫలం కావడం ద్వారా వైఎస్ రాజకీయ వారసత్వం గుర్తింపును జగన్ స్వయంగా పోగొట్టుకున్నారని, అందుకే వైఎస్ షర్మిలను వైఎస్ వారసురాలిగా రాజకీయ వర్గాలు గుర్తిస్తున్నాయని అంటున్నారు.